అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రాషర్ విజయవాడ నుంచి. శ్రావణ మాసంలో మళ్ళీ నేను ఇంకో చూపించే కలెక్షన్ చాలా స్పెషల్ కలెక్షన్. సాక్షాత్తు ధనలక్ష్మితో అమ్మ శ్రీవారు అనమాట. శ్రీ నారాయణుడు, లక్ష్మీనారాయణుడు చాలా బాగుంటాయి. సో ఇద్దరు కూడా చక్కగా 1.5 feet వస్తున్నారు. కమలపీఠం మీద నుంచుని వెరీ యూనిక్ స్పెషల్ కలెక్షన్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు స్వామివారు చూడండి, అంటే నేను మీకు రొటేట్ చేస్తూ చూపిస్తున్నాను. స్వామివారి ఒక ముఖం కానీ, స్వామివారి మెళ్ళలో ఉన్న మాల కానీ, అలాగే స్వామివారు ఒక శంకు చక్రాలు ధరించి చక్కగా ఒక చేతితో అభయముద్ర, ఇంకో చేతితో గద. ఇక్కడ చక్రం అయితే ఉందండి, నేను తీశాను, బట్ ఇక్కడ చక్రం కూడా వస్తుంది. ఇక్కడ శంఖం, ఇక్కడ చక్రం, గద ధరించి కమలపీఠం మీద నుంచుని ఉంటారు స్వామివారు. ఆయన పంచ చూడండి, ఆయన పంచ అనేది డిజైనింగ్ అనేది ఎంత బాగుందో. అలాగే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను స్వామివారికి. ఈ పంచ వెనకాల కుచ్చులు వచ్చిన డిజైనింగ్ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి స్వామివారి యొక్క అభయహస్తంలో రేఖలు కానీ, అలాగే స్వామివారి యొక్క తిరునామం కానీ మనము కార్వింగ్ అయి ఉంది కాబట్టి చక్కగా మన లైనర్ అయి వాటితో కళ్ళు అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారైతే మీరు చాలా చూసుంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ అమ్మవారు కలశం పట్టుకున్నారు. కలశంతో పాటు ఇక్కడ ధనం కురిపించిన ఒక పెద్ద నిధి కుండలాగా ఇక్కడ ఒకటి ఉందన్నమాట. కాసుల వర్షం కురిపించిన ఒక గిన్నె, పెద్ద బౌల్. ఇంకా అమ్మవారు చూస్తే అమ్మవారి చీర కానీ, అమ్మవారి ముఖం అయితే స్వామివారితో ఉన్నారు కాబట్టి చాలా అందంగా, కిరీట అలంకరణ, కళ్ళు కానీ, అమ్మవారి నగలు కానీ, అలాగే అమ్మవారికి ఉన్న చేతుకున్న పెద్ద గాజులు, అమ్మవారి ఇస్తున్న మనకి వరదహస్తం కానీ, సో ప్రతిదీ కూడా చాలా బాగుంటాయి. అలాగే అమ్మవారిని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. అసలు బ్యాక్ సైడ్ అయితే అమ్మవారి ఒక చీర, ఇదంతా కూడా డిజైనింగ్ ఇదంతా. అలాగే ఫ్రంట్ సైడ్ చూస్తే అమ్మవారి యొక్క ఎంత స్మైలీగా ఉన్నారో, పెద్ద కేశాలతో మనకి ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట. ఆ చీర కుచ్చుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా. సో సాక్షాత్తు తల్లి తండ్రి మన ఇంటికి వచ్చినట్టు, లక్ష్మీనారాయణ మన ఇంటికి వచ్చినట్టు ఉంటారు. అలాగే చక్కగా మనం శ్రావణ మాసమే కాదు, నిత్యంగా పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వీటితో పాటు అటు ఏనుగులు కూడా అలంకారంగా పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. చాలామంది పూజా రూమ్ కట్టినప్పుడు పూజా రూమ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మూలమూర్తులుగా ఎవరిని పెట్టాలనుకుంటే మాత్రం ఇలా చక్కగా లక్ష్మీనారాయణ పెట్టి అటు ఏనుగులు పెడితే అది పూజా రూమ్ ఓపెన్ చేయగానే ముందు మనకి వీళ్ళే కనిపిస్తారనమాట. అంత చాలా బాగుంటుంది. విత్ ఎల్లో యాంటిక్ మ్యాటీ లుక్తో వస్తుంది అనమాట. హై ప్రీమియం క్వాలిటీ శ్రావణ మాసంలో స్పెషల్ కలెక్షన్.